2024 జూన్ 4 ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన రోజు. 2024లో ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందుకుంది. కూటమి విజయానికి ఏడాది పూర్తి కావడంతో ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కూటమి విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజని, అరాచక పాలనపై ప్రజల తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ప్రజా తీర్పుకు ఏడాది, ప్రజా చైతన్యానికి ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజు భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత నిర్మాత ప్రధాని మోదీ నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు చేస్తున్నామన్నారు. మరెన్నో దాష్టికాలను తట్టుకొని అడ్డుగోడగా నిలిచిన జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజంటూ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మీరిచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం. గత తప్పిదాలను సరిచేస్తూ భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల లక్ష్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు, వీర మహిళలకు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, 3 పార్టీల నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి విజయానికి పునాదులైన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించడం గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాలన్నింటిలోనూ విజయం సాధించి 100% విజయ శాతం నమోదు చేయడం ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. అదేవిధంగా బీజేపీ కూడా 8 స్థానాల్లో గెలిచి కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ముగ్గురు భాగస్వాముల ఘనతకే రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం నడుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల తీర్పు న్యాయం చేసి న్యాయంగా పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.